మనిషి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 నెంబర్ 1 ఈరోజు మనం తోట్లవల్లూరు మండలం బద్రిరాజుపాలెం ఊర్లో అయితే ఉన్నాము. ఇక్కడ శ్రీ రాజశ్యామల అమ్మవారి టెంపుల్లో అయితే మనం ఉన్నాము. సో ఇక్కడ మనకి సడన్గా ఒక ప్రత్యేక అతిథి అయితే కనిపించారనమాట. ఎవరో కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా హల్చలైన శ్రీవర్షిని. సో అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఏ రీజన్తో వచ్చారు, ఒకసారి శ్రీవర్షిని అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్, ఎలా ఉన్నావు శ్రీవర్షిని? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో ఏంటి ఈ గుడి నీకు ఎలా తెలుసు, ఎప్పుడు వచ్చావు, ఏంటి అసలు ఏమైపోయావు ఫస్ట్ ఇన్ని రోజులు? ఇన్ని డేస్ అయితే హైదరాబాద్లో ఒక ట్రస్ట్లో ఉన్నాను ఈ 6 months. అక్కడ నుంచి మొన్న లాస్ట్ మంత్ 20th రావడం జరిగింది. సో ఈ టెంపుల్కి అన్నయ్య తీసుకొచ్చారనమాట. లాస్ట్ వీక్ వచ్చాను నేను ఇక్కడికి. ఇది సెకండ్ టైం రావడం. అంటే ఫెస్టివల్ కదా, ఈ టెంపుల్ కొంచెం పవర్ఫుల్, అదిగా అమ్మవారు బాగుంటారు, కళగా ఉంటారనమాట చూడడానికి. అందుకని దర్శనం చేసుకోవడానికి వచ్చాను. ఈ టెంపుల్ గురించి అంటే ఏమన్నా ప్రత్యేకతలు అలా ఏమన్నా తెలుసా నీకు ఈ టెంపుల్కి సంబంధించి? ప్రత్యేకతలు అంటే ఈ టెంపుల్లో అనుకున్నవన్నీ జరుగుతాయి అని చెప్పని ఇక్కడ వాళ్ళు అంటూ ఉంటారు. సో అలాగా అంతవరకే తెలుసు నాకు. ప్రజెంట్ అంటే ఎక్కువ తెలీదు. ఈ టెంపుల్ మహత్యం అంటే ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది కదా, అలాగా ఈ రాజశ్యామలాంబ టెంపుల్కి స్పెషాలిటీ ఏంటి, ప్రత్యేకత ఏంటి? సో రాజశ్యామల అమ్మవారి స్పెషల్ ఏంటంటే ఇక్కడ 18 శక్తిపీఠాల్లో అమ్మవారిది ఒక శక్తిపీఠం అనమాట. మనకి ఇక్కడ అనుకూలంగా దర్శనం ఇస్తున్నారు అంటే అది మన అదృష్టంగా భావించాలి. సో నేను అలా అనుకుని దర్శనం చేసుకోవడానికి వచ్చాను అనమాట. రాజశ్యామలాంబ టెంపుల్ అసలు మన ఏపీలోనే లేదు కదా, అసలు ఇదే ఫస్ట్ టెంపుల్ అనుకుంటా కదా? అవును, నేను కూడా అసలు వినలేదు ఎక్కడ ఉన్నట్టు. ఇదే ఫస్ట్ టెంపుల్ మేబీ నాకు కూడా తెలిసి మన ఏపీలోనే. సో ఇంకా ఏమన్నా ఉన్నదా ఈ టెంపుల్ గురించి చెప్పడానికి? ఈ టెంపుల్ గురించి చెప్పడానికి ఏముంది, మీరే చూస్తున్నారు కదా. ఈ రోజు ప్రత్యేకత ఏంటి? చక్కగా పూజ చేసుకోవడానికి వచ్చాము, దసరా కాబట్టి. మంచిగా ఆడవాళ్ళందరూ వచ్చారు, ఊర్లో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, పూజలు చేసుకున్నారు, లలిత సహస్రనామం చదివారు చక్కగా. దర్శనం అయితే బాగా జరిగింది, పూజలు కూడా బాగా జరిగింది, సారి కూడా వంచుతున్నారు. సో భోజనాలు కూడా జరిగినాయి, అన్నదానం కూడా జరిగింది. అందరూ భక్తులందరూ వచ్చి భోజనం చేసి సారి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ప్లాన్ ఏంటి వర్షిని? నెక్స్ట్ ప్లాన్ చూస్తున్నాను. అయితే స్టడీ కంప్లీట్ చేయడం, జాబ్ లేదంటే మూవీ వైపు వెళ్ళడం. ఫుల్గా ప్రజెంట్ అయితే కంప్లీట్గా మూవ్ ఆన్ అయిపోతున్నావు నువ్వు? మూవ్ ఆన్. ఎవరేమన్నా కానీ పట్టించుకోవట్లే, నా ఫ్యూచర్ అనేది నేను చూసుకుంటున్నాను. వాళ్ళనే మాటలు పట్టించుకుంటే నేను ఇంక ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది అనమాట. ప్రజెంట్ ఈ జనరేషన్ అమ్మాయిలకి నువ్వు ఫేస్ చేసిన వాటిని బట్టి నువ్వు ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? లాస్ట్ టైం ఒకటే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తాను. పేరెంట్స్ మాట వినండి, పేరెంట్స్కి విలువ ఇవ్వండి, అంతే. రెస్పెక్ట్ అనేది ఇవ్వండి, దట్స్ ఇట్. మీకు ఏదన్నా నచ్చితే వాళ్ళకి చెప్పి వాళ్ళ ఆలోచన తీసుకుని ముందుకు వెళ్ళండి, అంతే చెప్తాను నేను. ఈ వర్షం ఇంకొకటి అంటే ఇది కొంచెం నీకు బాధ కలిగిస్తుంది, గట్టిగా అంటే గట్టిగా ట్రోల్ అయిపోతుంది కదా. ఇప్పుడు నువ్వు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినావు, అయినా సరే గట్టిగా ట్రోల్ అవుతున్నారు. దానికి కూడా ఇన్ని రోజులు ఇలా చేసింది, ఇప్పుడు మళ్ళీ పేరెంట్స్ అంటుంది, అమ్మాయి నాటకాలు వేస్తుంది అంటున్నారు. సో వాళ్ళకి నీ సమాధానం ఏంటి? వాళ్ళు అనుకోవడంలో తప్పేం లేదు, ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేస్తే నేను చేయడం కూడా అలాగే జరిగింది కదా. అంటే ఇప్పుడు నేను ప్రజెంట్ పూర్తిగా అయితే మారిపోయాను, అది నాకు తెలుసు, నా పేరెంట్స్కి తెలుసు. ట్రోల్ చేసే వాళ్ళని చేసుకోండి, ఇంకా కొంచెం ఫేమస్ అవుతుంది, అంతే కదా, ఇంకా అయ్యేదేం లేదు.